లక్ష్యం 3 దశాబ్దాల అంకిత భావం. అక్షరాలే ఆయుధాలుగా, క్రమశిక్షణే మార్గదర్శిగా మీ చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాట. ఆచంట నియోజకవర్గ కేంద్రంలో ఒకే ప్రాంగణం, ఒకే మేనేజ్మెంట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొంది 35 ఏళ్లుగా నాణ్యమైన విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ భవ్య భారతి విద్యానికేతన్. 2026 నుంచి 27 వరకు విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైనవి. నేడే మీ సీటును రిజర్వ్ చేసుకోండి. భవ్య భారతి విద్యానికేతన్, మార్కెట్ రోడ్, ఆచంట. సెల్ 9989903126. అక్షరమంటే కేవలం చదువు మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసం. 35 ఏళ్ల అనుభవంతో మీ బిడ్డ భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దుతాం. విశ్వసనీయకు 35 ఏళ్ల చిరునామా మీ భవ్య భారతి. గోదావరి మరో సరికొత్త ఆధ్యాత్మిక స్టోరీతో మీ ముందుకు వచ్చేసింది. ఒకసారి వీడియోను పూర్తిగా చూసి ఆనందించండి. మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేసేయండి. ఆకాశాన్ని తాకుతున్నట్లున్న ఎత్తైన కొండలు, దట్టమైన అడవుల మధ్య ఆధ్యాత్మిక పరిమళాలు, చుట్టూ ప్రకృతి రమణీయత. అడుగు పెడితే చాలు, మనసులోని భారం మొత్తం మాయమైపోయే ఒక అద్భుత దివ్యక్షేత్రం. అదే తంబళ్లపల్లె వాసుల ఇలవేల్పు, దక్షిణ కాశీగా పేరుగాంచిన మల్లయ్య కొండ. ఈ కొండను పూర్వం ఇంద్రకీలాద్రి అని పిలిచేవారు. చోళరాజుల కాలంలోనే ఇక్కడ అద్భుతమైన నిర్మాణ శైలి జరిగింది. పురాణాల ప్రకారం స్వయంగా ఇంద్రుడే ఇక్కడ శివుడి కోసం తపస్సు చేశాడని, స్వామివారు ఇక్కడ స్వయంభూ లింగంగా వవెలిశారని ప్రతీతి. తంబళ్ళు అంటే పూజారులు ఇక్కడ మొదట నివాసం ఉండటం వల్లే ఈ గ్రామానికి తంబళ్లపల్లె అనే పేరు కూడా వచ్చిందని చరిత్ర చెబుతోంది. ఈ క్షేత్రం అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె గ్రామ సమీపంలో ఎత్తైన కొండలుపైన మల్లయ్య కొండ ప్రస్తావన వస్తే ఏనుగు మల్లమ్మ పేరు వినబడకుండా ఉండదు. ఒక చిన్నారి పాపగా పుట్టి గిరిజనుల కష్టాలను తీరుస్తూ జంతువులను స్నేహితుల్లా చూసుకున్న మాతృమూర్తి ఆమె. మల్లమ్మ మాయమైపోయిన చోట ఆమెను దేవతగా పూజిస్తూ నిర్మించిన ఆలయం నేటికీ భక్తుల పాలిట కొంగు బంగారమై నిలుస్తోంది. అందుకే ఈ కొండకు ఆమె పేరు మీదుగా ఏనుగు మల్లమ్మ కొండ అనే గుర్తింపు కూడా ఉంది. ఇక్కడ మరో గొప్ప నమ్మకం ఉంది. సంతానం లేని దంపతులు శివరాత్రి రోజున స్వామివారిని దర్శించుకుని మొక్కుకుంటే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. అందుకే శివరాత్రి వచ్చిందంటే చాలు, కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలివస్తారు. ప్రకృతిని ప్రేమిస్తూ దైవత్వాన్ని ఆరాధించే వారికి మల్లయ్య కొండ ఒక పర్ఫెక్ట్ లొకేషన్. ఒక్కసారైనా ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించి ఆ మల్లికార్జున స్వామి ఆశీస్సులు పొందండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఓం నమః శివాయ. గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.